అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి. ఆల్రెడీ 10th ఇంటర్ వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళకు కూడా హాఫ్ డేస్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటున్నారు కదా. అవి చేసి పెట్టమ్మా, ఇది తినాలనిపిస్తుందమ్మా అని చెప్పేసి ఊరికే కూర్చున్న కాడ నుంచి ఆకలి ఎక్కువ కదండి. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు కదా. ఈ మురుకులు చేసి పెట్టండి, ఒక 4-5 రోజులు హ్యాపీగా వాళ్ళే తింటూ ఉంటారనమాట. మనం రెగ్యులర్గా చేసుకునే చక్రాలు కావండి ఇవి, పెరుగుతో చేసిన చక్రాలు అనమాట. ఏంటి చక్రాలు అంటుంది అని అనుకుంటున్నారా? మేమంతేనండి, మేము చక్రాలు అంటాము, కొంతమంది మురుకులు అంటారు, కొంతమంది అప్పాలు అంటారు. ఎలా పిలిస్తే ఏంటండి, టేస్ట్ అయితే అద్దిరిపోలా. శనగపిండి అవసరం లేకుండా పెరుగు బియ్యపిండి వాడి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, గుల్లగా కూడా వస్తాయి. మరి వీటి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి. కొలత ఒకే గిన్నెతో పెట్టుకోండి, ఏదైనా సరే జల్లించి తీసుకోండి. ఈ 2 కప్పుల బియ్యపిండిని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో వేరే గిన్నెలోకి 1 కప్పు పెరుగు తీసుకోండి. 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ బియ్యపిండి తీసుకుంటే అందులో హాఫ్ పెరుగు తీసుకోండి. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే ఈ చక్రాలు బాగుంటాయండి. సో ముందు రోజు పెరుగు గనక మిగిలుంటే ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ పెరుగుని బాగా మెత్తగా ఇలా చిలకండి. సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 స్పూన్ వరకు కారం. పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పట్టొచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల వరకు నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోండి. నువ్వులు వేస్తే మంచి టేస్టీగా ఉంటాయండి ఈ చక్రాలు అనేవి. వీటన్నిటిని పెరుగులో బాగా మిక్స్ చేయండి. నువ్వులు అలాగే పచ్చిగానే వేసేయచ్చండి, ఎలాంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా బియ్యపిండి, ఇందులో ఈ పెరుగంతా వేసేసి బాగా కలుపుకోండి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా చేయటం వల్ల చక్రాలు అనేవి గుల్లగా వస్తాయన్నమాట. దీంట్లో ఎలాంటి సోడా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పెరుగు కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి అవసరం లేదనమాట. ఇందులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అవసరానికి మేరకు నీళ్లు కలుపుకుంటూ ఈ పిండిని ముద్దగా చేసుకోండి. మరీ లూజ్గా చేసుకోవద్దు, అలా అని మరీ గట్టిగా చేసుకోవద్దు. మనం రెగ్యులర్ చక్రాల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట పిండి అనేది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండండి. ఇలా కలపడం వల్ల చక్రాలు అనేవి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది మరీ ఫుల్గా పోసుకోవద్దండి, హాఫ్ వరకు పోసుకోండి. తర్వాత ఇలా చక్రాల గిద్దలు తీసుకోండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. ఇవి నా దగ్గర ఎప్పటివో అండి, ఇవి మా అమ్మ వాడేదనమాట. ఆ తర్వాత నేను తెచ్చుకున్నాను, నేనే వాడుతున్నాను. ఇవి ఇనుపవి. కొంచెం ఆయిల్ రాసేసి దీంట్లో వీడియోలో కనిపిస్తున్నట్లు పిండి వేసుకొని దాంట్లో పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూసుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ అనేది హాఫే వేసుకోండి, ఫుల్గా వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఈ మురుకులు వేసేటప్పుడు ఆయిల్ అనేది పొంగిపోతుందన్నమాట. ఈ మురుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒత్తుకోండి వీడియోలో కనిపిస్తున్నట్లు. మీకు వేడిగా అనిపిస్తే కొంచెం ఒత్తడం ఆపండి, ఆ చక్రాలు వేయడం ఆపండి. ఆయిల్ పొంగుతుంది అనుకున్నా కూడా ఆపండి. అలా ఆపి 1 సెకండ్ ఆపి మళ్ళీ వేస్తే ఆయిల్ పొంగకుండా ఉంటుందండి. అలాగే చేతికి కూడా వేడి తాకదనమాట. ఆయిల్లో వేయగానే వెంటనే గరిటె పెట్టేసేయద్దండి.
మనం నెక్స్ట్ ఇంకోసారి వేయడం కోసం ఈ చక్రాల గిద్దెల్లోకి పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దీన్ని తిప్పేసుకోండి. చూడండి, నేను 2 మినిట్స్కి తిప్పేస్తేనే కొంచెం మెత్తగా ఉందన్నమాట. మరీ వేయగానే స్పూన్ పెట్టేస్తే అవి మెత్తగా విరిగిపోతాయి అన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆగి అప్పుడు టర్న్ చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా వేసేసుకోండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో పెరుగు మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేయచ్చు అన్నమాట. వీటితో పాటు ఏదైనా స్వీట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా కాంబినేషను. రవ్వ లడ్డు కానీ, కొబ్బరుండ కానీ ఇలాంటివి. మరి అవి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? మన ఛానల్లో ఆల్రెడీ రవ్వ లడ్డు, కొబ్బరుండలు వీడియోస్ అప్లోడ్ చేశామండి. ఆ వీడియోస్ చూసుకుంటూ బెస్ట్ లడ్డూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. వాటితో పాటు ఈ పెరుగు చక్రాలు చేసి పెడితే ఓ 4-5 రోజులు మీ జోలికి రారండి పిల్లలు. అవి ఇవి కలిపి తినేస్తూ ఉంటారనమాట. ఒక్క రోజులో అవి ఇవి మొత్తం చేసేయొచ్చండి. అంత ఈజీగా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఇలా ఒకసారి పెరుగు చక్రాలు ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చక్రాలన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.